ఆ ఆ కసితోని ఆ ప్రయత్నం జాగ్రత్త చేయడం వల్ల దొరికారు, పట్టుకున్నాం. ఎర్లీ మార్నింగ్ 5:30కి సిపి గారికి మెసేజ్ పెట్టాం. వారు కూడా నిద్రపోకుండా మానిటర్ చేశారు. కాంగ్రాట్స్ అని చెప్పారు, శబాష్ అన్నారు. ఆ కేసులో సిస్టమేటిక్గా వర్క్ చేయడం వల్ల నైటే మేము డిటెక్ట్ చేయడం వల్ల తెల్లవారి కొన్ని వేల మెసేజెస్ స్టూడెంట్స్వి మమ్మల్ని పొగుడుతూ, అప్పటికి తెలంగాణ కొత్తగా ఫామ్ అయి ఉంది, కేటీఆర్ గారికి, సీఎం గారికి, డీజీ గారికి షబాస్ తెలంగాణ పోలీసు, గచ్చిబౌలి పోలీసు నా పేరు మెన్షన్ చేస్తూ మెసేజ్లు ఫామ్ చేసి పెట్టడం జరిగింది. వాడు ఎందుకు చేశాడండి? వాళ్ళు అక్యూజ్డా? అక్యూజ్డ్ ఇంటెన్షను వాళ్ళ దగ్గర ఉన్న చైన్ లాక్కోవాలి, ఫోన్ లాక్కోవాలనేది. వీళ్ళు రిలక్టెంట్గా ఉన్నారు, ఇవ్వలేదు. అప్పుడు ఆమె మీద వాళ్ళు చేయడం, వాళ్ళకి లస్ట్ పుట్టడం, ఆమెని వాడుకోవాలనుకోవడం, అటాక్ చేయాలనుకోవడం. అందరు కన్విక్షన్ వచ్చిందని ఇంకా నడుస్తుంది కేసు? ఆ కేసు ఇంకా నడుస్తుంది. అందులో అక్యూజ్ పర్సన్స్ తర్వాత బెయిల్ తీసుకొని అబ్స్కాండింగ్ అయినట్టు తెలిసింది. తర్వాత దొరికారో తెలియదు. ఆ తర్వాత అంటే ఒకసారి ఏమైందంటే బెయిల్ మీద వెళ్ళిన అక్యూజ్ దొరకకపోతే కూడా కేసు ఆగిపోతుంది. బెయిల్ తీసుకోవడం వాడు హక్కు, తర్వాత దాన్ని పట్టుకోవడం మీ హక్కు.